హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మా ప్రాంతంలో అయితే చలి చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అందుకే మేమైతే స్వెటర్లు వేసుకున్నాం. పొద్దుగానే అనమాట మేమైతే బొబ్బర్లు ఏరడానికి వచ్చాము. ఆ బొబ్బర్లు అంటే కొండ ప్రాంతాల్లో పండిస్తారనమాట. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బొబ్బర్లు చూసారా? చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవేనండి బొబ్బర్లు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పచ్చివి అనమాట. వీటినైతే మేము సాంబార్ చేసుకొని అయితే తింటాము. ఇదిగో పచ్చివి అయితే ఇలా ఉంటాయి. ఇవైతే ఫుల్గా ఎండిపోయాయి అన్నమాట. వీటినైతే మేము ఏరడానికి అయితే వచ్చాము. ఫ్రెండ్స్, ఇవైతే తినడానికి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తినుంటే కనుక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే చూడండి ఎర్లీ మార్నింగ్ మేమైతే బొబ్బర్లు ఉడిసిన కొండకైతే వచ్చాము. ఇదిగో సూర్యోదయాన్ని అయితే చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో కదా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఏరడం స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే ఎండినవి, ఇక్కడైతే పచ్చివి అనమాట. ఇట్లా సపరేట్గా అనమాట ఏరుకుంటున్నాం. వాటి యొక్క గింజలను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. బహుశా మీరు చూడకపోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవేనండి బొబ్బర్లు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఎండ అయితే వచ్చింది. ఇవి ఏరుతుంటే పగిలిపోతాయి అనమాట. ఇలాగా ఏరితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పగిలిపోతాయి అనమాట ఎండ వస్తే. ఇవి పొద్దున పూట మంచు పడిన టైంలో అయితే ఇవి ఏరాలి. అందుకు వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి పచ్చివి అయితే ఇన్ను టైరేమో, అదిగో ఎండినవి అయితే అదిగో ఫ్రెండ్స్ అవన్నమాట ఇన్ను టైరేమో. ఇప్పుడైతే బాగా ఎండ వచ్చింది, అందుకే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసి ఇదిగో ఈ విధంగా అయితే తొక్కన అనేది ఒలుస్తున్నాము. ఈ తొక్క ఒలిసేసిన తర్వాత అయితే మనము ఈ యొక్క బొబ్బర్లని కూర అయినా వండుకొని తినొచ్చు, అలాగే సాంబార్ చేసుకొని అయినా తినొచ్చు, లేకపోతే అంబెలలో కలిపి తాగొచ్చు అనమాట. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మేమైతే వంట చేసి చూపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.